రెండేళ్లుగా సరైన ధర లేక నష్టపోయిన మిర్చి రైతులకు ఈ ఏడాది మార్కెట్ ఆశాజనకంగా మారింది. మొంతా తుపాను వల్ల ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిర్చి దిగుబడి తగ్గిన డిమాండ్ పెరగడంతో ధరలు మరింత పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత గుంటూరు మిర్చి యార్డులో ధరలు క్రమంగా జోరందుకున్నాయి. వారం వ్యవధిలో మిర్చి యార్డులో తేజ 341 రకాలకు క్వింటాకు 2000 రూపాయల వరకు ధర పెరిగింది. దేవనూరు డీలక్స్ రకానికి క్వింటాకు 4000కు పైగా ధర పెరిగింది. తేజ రకం మిర్చి ధర క్వింటా 18,000కు చేరుకోవడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే దాదాపు 6-7 వేల రూపాయలు ఎక్కువ ధర పలుకుతోందని అన్నదాతలు చెబుతున్నారు. రేట్ ఇక్కడ 17,000 పడ్డాయి. ఈ సంవత్సరం తాళ్ళు 10,000 పడ్డాయి. పోయిన అంత తాళ్ళు అయినాయి 9,000 10,000 పడ్డాయి. తాళి 6,000 పడ్డాయి. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 10,000 పడ్డాయి తాళ్ళు, ఈ 17,000 పడ్డాయి ఎర్రయి. ఇక పెరుగుద్ది అంటున్నారు రేటు. 2 రకాలు వేస్తే 8 క్వింటాల మిర్చి తెచ్చాను. 17,500 రేటు పడ్డది. రేటు అయితే పెరిగే సూచనలు ఉన్నాయి ఇక్కడ గుంటూరులో వచ్చేసి. ఈ సంవత్సరం నల్లి వచ్చి సగం పోయినా ఎకరానికి 20 క్వింటాలు పండినా ఈ సంవత్సరం రైతు అనేది పర్లేదు. అది ఇలా మార్కెట్ బాగానే పర్లేదు. 18,000 పడ్డాయి. అయితే పంటలకి తెగుళ్ళు మడుగు బాగా ఆశిస్తున్నాయి. మంచి దుట్టు పురుగు వల్ల పంట ఏం తేలితో తగ్గపట్టలేదు. పోయిన సంవత్సరం 15 లోపే 13, 12 అట్టుంది. ఈ సంవత్సరం 18,000 పడ్డాయి. కర్ణాటక నుంచి దిగుబడులు తగ్గటంతో గుంటూరు యార్డుకు వచ్చే మిర్చి పరిమాణం తగ్గింది. ఏటా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా సాగయ్యే మిర్చి ఈ ఏడాది 55,000 ఎకరాలకు పరిమితమైంది. సంక్రాంతి తర్వాత సరుకు ఆశించినంత రాకపోవడం వల్ల ధరలు ఎగబాకుతున్నాయి. ప్రధానంగా కారం కోసం ఉపయోగించే మిరపకాయలకు గిరాకీ అధికంగా ఉందని రైతులు చెబుతున్నారు. కాస్తాయి అనుకుంటాం, రేట్లు పెరుగుతాయి అంటున్నాను. కొద్ది తోటలు నలిగి ఉన్నాయి, కానీ కాస్తాయి 2-3 కోతలు వస్తాయి, కాస్తాయి అని అనుకుంటున్నాం. ఇదే రేటు కొనసాగితే కొద్దిగా మాకు రైతులకి కొద్ది బెనిఫిట్గా ఉన్నట్టుగా ఆశిస్తూ ఉన్నాం. ఆ రేటు ఉండేటట్టుగా గవర్నమెంట్ని మనం వానకి కొద్దిగా దెబ్బతిన్నాయి, కానీ ఇప్పుడు కొద్దిగా కోలుకుంటున్నాయి. ఇదే రేటు కానీ ఉంటే మాకు కొద్దిగా పర్వాలేదు. రైతులు కొద్దిగా గిట్టును పడకుండా ఆత్మహత్యలు జరగకుండా కొద్దిగా నిలబడి తట్టుకోగలుగుతూ ఉండటం. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం దిగుబడి తగ్గింది, కానీ రికవర్ చేసి కొద్దిగా మందులు కొట్టుకుని రికవర్ చేసుకుంటే కొద్దిగా 20 క్వింటాల దాకా, ఎకరానికి 20 క్వింటాల దాకా కాపీ చేసేటట్టుగా చూస్తూ ఉన్నాం. కూలీలు కూడా కొంచెం అనుకూలంగా తగ్గినాయి రేట్లు. నేడు కూలీలు బాగానే ఉన్నాయి. ఎకరా పెట్టినాము. పోయినసారి ఎక్కువ దిగుబడి వచ్చింది. ఈసారి ఎకరా కలిసి 2 క్వింటాలే వచ్చింది. వర్షాల వలన చాలా నష్టపోయినాం. ఈసారి దేవుని డీలక్స్ చేసినాము. రేట్ ఇప్పుడు బాగానే ఉంది, 25, 23 వరకు పోతుంది, కానీ మనకు పంట లేదు కదా. పోయినసారి పంట బాగా పండింది, రేటు తక్కువ ఉంది. ఈ ఏడాది మిర్చి సాగు తగ్గడంతో వ్యాపారులు ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం నుంచి పచ్చిమిర్చిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారం రోజుల్లో క్వింటా 2 నుంచి 3,000 రూపాయలు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మిర్చి ప్రొడక్షన్ పంట ఉత్పత్తి కొంత తగ్గినప్పటికీ ఈసారి మరి కారం ఇతర రకాలకు ఉన్నటువంటి డిమాండ్ కారణంగా ఇప్పటికే ధరలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ముఖ్యంగా డీడీ, తేజ 341, 334 ఇలాంటి వెరైటీస్ గత సంవత్సరంతో పోలిస్తే దాదాపుగా 5,000 పైచిలుకు ధర అనేది అధికంగా లభిస్తోంది. ముఖ్యంగా గత సంవత్సరం మార్కెట్లో మనకు ఎక్కువ అరైవల్స్ కారణంగా మిర్చి ధర అనేది కొంత తగ్గడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించి మరి పీడీపీఎస్ ద్వారా రైతులకు దాదాపుగా ఎంఐపీ ప్రైస్ అనేది 11,747 రూపాయలు ఫిక్స్ చేయడం, తద్వారా రైతులకు ఒక ప్రైస్ స్టెబిలిటీ అనేది రావడం జరిగింది. మరి గత సంవత్సరం కోల్డ్ స్టోరేజ్ నుంచి వస్తున్నటువంటి ఈ మిర్చి కూడా ఇప్పటికీ మనకు మార్కెట్కు వస్తోంది. అదేవిధంగా ఫ్రెష్ అరైవల్స్ కూడా సంక్రాంతి పండుగ తర్వాత రావడం మొదలైంది.